సోషల్ మీడియా అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట. ఇరువైపులా పదునున్న కత్తి వంటిది. ఒక వ్యక్తిని ఓవర్ నైట్ స్టార్ చేయగలదు, ఇంకో వ్యక్తిని ఓవర్ నైట్ పడేయగలదు అనమాట. ఇలా ఓవర్ నైట్ స్టార్ సోషల్ మీడియాలో అవటం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. పాకిస్తాన్లో 2016లో అర్షద్ ఖాన్ అనే ఒక అబ్బాయి టీ సెల్లర్, టీ అమ్ముతాడనమాట. ఆ అబ్బాయి ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో అబ్బాయి కొంచెం బాగుండటంతో అబ్బాయి పెద్ద మోడల్ అయిపోయాడు. తర్వాత ఇప్పుడు లండన్లో కూడా అబ్బాయి కెఫే స్టార్ట్ చేశాడు. అబ్బాయి జీవితం మారిపోయింది. ఓవర్ నైట్లో మిరాకిల్ జరుగుతాయా? ఓవర్ నైట్లో ఈ సోషల్ మీడియా యుగంలో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే డిజిటల్ ఎరా అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఒక్క వీడియో ఓవర్ నైట్లో ఒక అమ్మాయి బాగుందనో, ఒక వైరల్ అయిందనో, ఇప్పుడు ఈ అమ్మాయి డిఫరెంట్ కళ్ళు, క్యాప్టివేటింగ్ నవ్వు ఉంది, దాంతో అమ్మాయి కంప్లీట్గా స్టార్ అయిపోయింది. అసలు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో, అమ్మాయి ఎవరికి పూర్తి స్థాయిలో తెలియదు, కానీ అమ్మాయి మాత్రం పెద్ద స్టార్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. సోషల్ మీడియా అనేది సామాజిక ఆర్థిక స్థితిగతులు దాటి బయటకు వస్తుంది అనమాట. అంటే ఒక మనిషికి ఇంతకు ముందున్న బ్యారియర్స్, పాత రోజుల్లో రిచ్గా ఉంటేనో లేదా సోషల్గా ఈ సర్కిల్లో ఉంటేనో మనం బయటకు వస్తాం, మనకు పేరు వస్తుంది కాకుండా కామన్ మ్యాన్ కూడా పేరు వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని దారుణంగా కింద పడేయచ్చు కూడా. ఈ మధ్య ఒక నటి అన్నట్టు, ఒక మనిషిని చంపాలంటే కత్తో గన్ను అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక దారుణమైన పోస్ట్ ఆ వ్యక్తి గురించి పెడితే చాలు, ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోయింది. అదే పెద్ద హత్య, అంతకంటే పెద్ద హత్య లేదు అని చెప్పి. అందుకనే సోషల్ మీడియా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత వరకు కూడా ఒక వ్యక్తిని ఓవర్ నైట్ స్టార్ చేయడం మంచిదే, కానీ అదే వ్యక్తిని ఒక అబద్ధంతోనో డీఫేక్తోనో ఓవర్ నైట్లో దిగజార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.